హాయ్ అండి. హాయ్ సో చెప్పండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది? నాకు నచ్చలేదు అండి. వరస్ట్ అంటే వరస్ట్ ఉందండి. ఎందుకండి? నచ్చలేదు. వాళ్ళు ఆయన సీఎం అయింది ఏంటంటే వాళ్ళు గొడవలు పెట్టుకొని వాళ్ళ మీద ప్రతీకారాలు తీసుకొని ఇంకే తప్ప జనాలకు ఏం కావాలో జనాలకు ఏం అవసరం ఉంది వాళ్ళు జనాల గురించి అసలు పట్టించుకుంటలేదు ఈ రాజకీయ నాయకులు. ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు అన్నది అందరికీ మంచిగా ఉంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ గోల్డెన్ తెలంగాణ ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి అయితే ఎప్పుడైతే అడుగు పెట్టిండో మొత్తం అంతా నష్టం అయిపోయింది తెలంగాణ సగం అంతా. చాలా బాధ ఆయన కొన్ని పెట్టారు కదా ఈ బస్ అని చెప్పేసి. ఫ్రీ బస్సు ఏమైందండి? ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే లేడీస్ కొట్లాడుతారు. లేడీస్ మొత్తం రౌడీలు అయిపోయారు. వాళ్ళకు వాళ్ళే కొట్లాడుకుంటారు. ఇదా ఫ్రీ బస్ అంటే? లేడీస్ అక్కడ ఇక్కడ యూనిట్ ఉందా అసలు? మరి హైడ్రా పేరుతో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆయన సీఎం కాగానే పెద్ద తప్పు అది చేసేసిండు. ఇక నెక్స్ట్ 30 సంవత్సరాల నెక్స్ట్ అసలు తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఉండదు. కష్టం. ఇక కాంగ్రెస్ రావడం అసలు చచ్చిపోయిన పాము. ఇంకా కాంగ్రెస్ అనేది తెలంగాణలో అసలుకి ఇంపాసిబుల్. అసలు రాదు కాంగ్రెస్ అనేది. వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తాడు తెలంగాణ. నెక్స్ట్ సీఎం మళ్ళీ తెలంగాణకి కేసీఆర్ అవుతాడు. సీఎం రేవంత్ రెడ్డి అనేది వేస్ట్ అండి. మరి హెచ్సియులో కూడా చూస్తూ ఉంటే అడవులంతా కొట్టేసి ఆ చెట్లంతా కొట్టేసి ఎంత దారుణంగా చేస్తున్నారు కదా. అదే మొత్తం మూగజీవుల ప్రాణాలు తీస్తుండ్రు కదండి. మొత్తం దేనికోసం అంతా ఇప్పుడే ఆక్సిజన్ లేక చెట్లు లేక విలవిలలు ఆడిపోతుండే ఎండకి మనకి ఆక్సిజన్ అనేది ఒక మనిషికి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చెట్లు అనేది ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఆక్సిజన్ ఆ చెట్లు ఉండడం వల్ల మనం బతుకుతున్నాం. అటువంటిది మొత్తం అడవి మొత్తం కొట్టేస్తే ఇంకా ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ జనరేషన్కి ఎయిర్ అనేది ఎక్కడ ఉంటుంది? రేవంత్ రెడ్డి పాలనలో నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు ఎలా ఉండబోతుంది? ఇంకా ఎన్ని సంవత్సరాలు అండి? మా అంటే 3 సంవత్సరాలు అంతే. ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తాడైనా జనాలకి? ఇక ఏదో పథకాలు రిలీజ్ చేస్తుండొచ్చు మళ్ళీ జనాలను అందరిని ఆకర్షించడానికే. కానీ ఒకటేసారి చూసుకున్నాం కదా ఏందన్నది. అసలు మీ పరంగా కేసీఆర్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? కేసీఆర్ ఓడిపోవడానికి ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి హైదరాబాద్లో ఓడిపోలే అండి కేసీఆర్. మొత్తం అంతా ఊర్లలోనే. ఊర్లలో బెనిఫిట్స్ ఏమైందంటే లేడీస్ అందరు ఏం చూసుకోరు? ఫ్రీ బస్ కోసం చూసుకోరు. ఆ ఫ్రీ బస్ కోసం అని చెప్పేసి మొత్తం అంతా కాంగ్రెస్కి కుదురు కొట్టు. అది ఒక్కటి పెట్టిండు ఆయన. దానికోసం అంతా ఊర్లంతా గెలిచిండు. కానీ హైదరాబాద్లో మాత్రం ఒక్క సీట్ వస్తే కాంగ్రెస్కి కొట్టు. మరి రేవంత్ రెడ్డి హయాంలో డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటారా? ఎంత ఉన్న రోడ్లు అన్నీ మంచిగా గుడిపేస్తున్నాయి. అమ్మ మంచి రోడ్లు అన్నీ చేస్తుండో ఏం జరుగుతుండదు డెవలప్మెంట్. ఫస్ట్ దింపుడు హైడ్రా దింపిండు జనాల గుండెలలో. ఏడప్పుడు ఉండేటోళ్ళు పేదోళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకి ఇళ్ళని ఇవ్వాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు జాగాలు కొనుక్కొని. ఇది కూడా నెక్స్ట్ కేసీఆర్ వస్తారంటారా? 100% పక్కా.